వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. సో ఈరోజు ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సవాళ్లను అధిగమిస్తేనే సంపత్తి అని మనకి ఈనాడులో ఎడిటోరియల్గా రావడం జరిగింది. సో ఎందుకు ఈనాడులో ఈ అంశం ఎడిటోరియల్గా వచ్చిందంటే ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో అక్టోబర్ 7న వరల్డ్ కాటన్ డేగా జరుపుకుంటారు. సో ఈ కాంటెక్స్లో కాటన్ గురించి, పత్తి గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి, అదేవిధంగా దానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, కన్సర్న్స్ ఏంటి, సో అల్టిమేట్గా ఈ పత్తి ఉత్పత్తిని పెంచి దాన్ని లాభసాటిగా మార్చాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి మనకి ఇన్ డీటెయిల్డ్గా ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, వ్యవసాయానికి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఏ అంశం ఇచ్చినా ఏ విధంగా చదవాలి అనేది మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్పుట్స్ నుంచి ప్రాసెసింగ్ వెళ్తుంది, ఆ తర్వాత అవుట్పుట్. సో ఈ 3 అంశాల ఆధారంగానే మనం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ అంశాలైనా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్, వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏముంటాయి? ఒకటి నేలలు, సాయిల్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ సౌకర్యము, పురుగు మందులు, ఎరువులు, ఇవన్నీ కూడా ఇన్పుట్స్ పరిధిలోకి వస్తాయి. సో ఈ విధంగా ఇన్పుట్స్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇన్పుట్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మెజర్సు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ విధంగా ఇన్పుట్స్కి రిలేటెడ్గా మనం చదువుకుంటాం. అదేవిధంగా ప్రాసెసింగ్ అంటే ఇటు లైఫ్ స్టాక్ సెక్టర్ అవ్వచ్చు, హార్టికల్చర్ సెక్టర్ అవ్వచ్చు, లైక్ ఈ కాటన్ కమర్షియల్ క్రాప్స్ ఏంటి, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్స్ ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ ప్రాసెసింగ్లో చదువుకున్న తర్వాత సో మొత్తం మనకి దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్గా అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా అవుట్పుట్లో ఏ అంశాలు వస్తాయంటే గిడ్డంగులు, స్టోరేజ్ ఫెసిలిటీస్ గురించి, అదేవిధంగా ప్రాపర్గా మార్కెట్ ఫెసిలిటీస్ అందించడం, మార్కెట్ సౌకర్యాలు, సో లాస్ట్గా ఎగుమతులు, వాల్యూ యాడెడ్, ఇటువంటి అన్ని అంశాలు కూడా అవుట్పుట్లో వస్తాయి. సో దీనికి అనుగుణంగానే వ్యవసాయానికి సంబంధించి ఏ ప్రశ్నలైనా మనం చదువుకోవాలి. ఈ విధంగా చదువుకుంటే వ్యవసాయాన్ని మనం చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఇటువంటి అంశాలకి రిలేటెడ్గానే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ హెల్త్ కార్డ్ గురించి అడిగారు. సో సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఇన్పుట్స్లో నేలల గురించి చదువుకున్నాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇప్పుడు పిఎం కిసాన్, రైతు భరోసా పథకాలు, ఇవన్నీ కూడా పెట్టుబడి కింద వస్తాయి. ఇరిగేషన్ సౌకర్యాలు అంటే డ్యామ్ సేఫ్టీ గురించి, రైట్, పోలవరం కావచ్చు, ఇటు మిషన్ కాకతీయ, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇరిగేషన్ సౌకర్యాల కిందకు వస్తాయి. ఇప్పుడు పెస్టిసైడ్స్ అవ్వచ్చు, లేదంటే ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా మనకి బీటీ కాటన్, ఇటువంటి అన్ని అంశాలు రిలేటెడ్గా మనం చదువుకుంటాం. అవుట్పుట్లో చూసుకోండి, మార్కెట్ ఫెసిలిటీస్ అంటే ఈనామ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, స్టోరేజ్ ఫెసిలిటీసు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీసు, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న చొరవలేంటి, వాల్యూ యాడెడ్, ఈ వాల్యూ యాడెడ్ని బేస్ చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఆహార పరిశ్రమ రంగం గురించి, సో ఈ విధంగా చదువుకుంటాం. సో ఈ కాంటెక్స్లోనే ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో మనకు ప్రత్యేకంగా పత్తి, కాటన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఏమిచ్చారు? సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తెలుగులో రాయాలి, మాకు ప్రధానంగా చాలా సమస్యలు ఎదురవుతున్నాయంటే ఈ ఎడిటోరియల్ని చదువుకుంటే చాలా ఈజీగా మనం మెయిన్స్లో ఆన్సర్స్ని రాయగలం. సో ఏ విధంగా ఇచ్చాడు? సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ని మనం ఈ విధంగా ఏ అంశానికైనా రిలేటెడ్గా చేసుకొని చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచవ్యాప్తంగా 75కి పైగా దేశాల్లో పత్తిని సాగు చేయడం జరుగుతుంది. సో ఈ పత్తి అనేది కేవలం దుస్తులకు సంబంధించే కాదు, ఆహారానికి సంబంధించిన కూడా రిలేటెడ్గా ఈ పత్తిని పండించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారానికి సంబంధించి అయితే ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వంట నూనెల కోసం, అదేవిధంగా పశువుల దాన, ఫుడ్డర్ కోసం కూడా వినియోగించడం జరుగుతుంది. ఇట్ ఫుడర్ ఫెసిలిటీస్, పశువుల దానా కోసం, అదేవిధంగా వంట నూనె కోసం కూడా ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా కాండము, ఆకులను ఇంధనంగా వాడుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అటు దుస్తులకి సంబంధించి, అదేవిధంగా ఆహారానికి సంబంధించి రెండింటికి కూడా పత్తి అనేది వినియోగించడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో కేవలం 2.1% మాత్రమే ఈ పత్తి విస్తీర్ణము సాగు చేయడం జరుగుతుంది. సో 27% వస్త్ర అవసరాలను అందిస్తున్న పత్తి కేవలం 2.1%లోనే పండించడం జరుగుతుంది. అంతేకాకుండా 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులో నిమగ్నమయ్యాయి. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు మనం కొన్ని వాల్యూ యాడెడ్గా డేటాని కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా చాలా వరకు జీవన ఆదాయాన్ని కల్పిస్తుంది పత్తి. సో 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులో నిమగ్నమయ్యాయి.
అది మాత్రమే కాకుండా లక్షల మంది పేద గ్రామీణ మహిళలతో పాటు చిన్న కమతలు కలిగిన రైతులు కూలీలకు పత్తి రంగమే ప్రధానమైనటువంటి జీవనోపాధిగా ఉంది. సో ఈ విధంగా పత్తి రంగం ఈవెన్ ఎంప్లాయ్మెంట్ని అందించడంలో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. దేశంలో మొట్టమొదటి పత్తి మిల్లు కోల్కతా సమీపంలో పోర్ట్ గ్లోస్టర్లో 1818లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఏంటంటే దేశంలో మొట్టమొదటి పత్తి మిల్లు కోల్కతా సమీపంలో పోర్ట్ గ్లస్టర్లో 1818లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారు, సో ఏ ఇయర్లో మొట్టమొదటి పత్తి మిల్ అనేది కోల్కతాలో ఏర్పాటు చేసిందంటే 1818లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగానే రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా చెన్నైలో ఫస్ట్ టైము ఒక సిమెంట్ ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడిగారు. సో ఈ విధంగా ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చదువుకోవాలి, రైటే. అది మాత్రం కాకుండా ప్రపంచంలో 3.2 కోట్ల హెక్టార్ల పత్తి సాగవుతుండగా ఇందులో 1.3 కోట్ల హెక్టార్లతో భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. సో ఇది కూడా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఎక్కువగా పత్తి ఎక్కడ సాగవుతుందంటే ఇండియాలోనే ఎక్కువగా సాగవుతుంది. సో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందని చదువుకుంటాం. అదేవిధంగా ఫస్ట్ పత్తి మిల్లు ఎక్కడ, కాటన్ మిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కోల్కతా పోర్ట్ క్లస్టర్లో ఏ ఇయర్లో అంటే 1818లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్ మనం చదువుకున్న తర్వాత ఈ పత్తి పంటకు సంబంధించి చాలా వరకు కన్సర్న్స్ ఉన్నాయి. సో ఏంటా కన్సర్న్స్ అనే అంశాన్ని పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పత్తి అనేది ఒక కమర్షియల్ క్రాప్గా ఉండడం జరిగింది. సో అపారాలు అవ్వచ్చు, నూనె గింజలు, తృణధాన్యాలకు ప్రత్యామ్నాయంగా పత్తిని ఎంచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో దీని యొక్క సాగు విస్తీర్ణం చాలా వరకు పెరిగింది. అయితే 80వ దశకంలో 1980 ఆ దశకంలో ఏమైందంటే తెల్లదోమ ఉధృతి పెరగడం వల్ల సాగులో దిగుబడి తగ్గడం జరిగింది, రైట్. అయితే 2000 నుంచి బీటీ కాటన్ తీసుకురావడం, సో వ్యవసాయంలో బయోటెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల మళ్ళీ సాగు యొక్క విస్తీర్ణం పెరిగింది, సాగు యొక్క దిగుబడి కూడా పెరగడం జరిగింది. అయితే మళ్ళీ 2016లో ఏమైందంటే గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో అది దాడి చేయడం జరిగింది. సో 2016లో పింక్ బాల్వామ్ ఏదైతే ఉందో అది దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సాగు అనేది దిగుబడి తగ్గింది. సో ఈ పురుగు బెడద అంతకందుకు పెరుగుతుండటంతో రైతులు సాగును పరిమితం చేసుకుంటూ వచ్చారు. దీనికి తోడు కేవలం ఈ పురుగుల యొక్క దాడి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని అంశాలు ఈ పత్తి పంటపై ప్రభావం చూపించాయి. అవి ఏంటంటే అంశాలంటే, ఒకటి, పత్తి సాగుదారులతో పాటు అనుబంధ పరిశ్రమలు, వ్యాపారులు సైతం కూడా ఈ పత్తి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. గులాబీ రంగు పురుగు దాడి కావడమే కాకుండా వాళ్ళకి చాలా వరకు తక్కువ ధరలు, లో ప్రైజెస్ రావడం, ప్రతికూల వాతావరణం. సో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే క్లైమేట్ చేంజ్ అనేది ఒక శరాగతంగా పరిగణించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా చీడపీడల నివారణ, కూలీల సమస్యతో పాటు వీళ్ళ మీద అనేక అంశాల ప్రభావం చూపించడం వల్ల పత్తి యొక్క దిగుబడి తగ్గుతూ వచ్చింది, రైట్. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పత్తికి మద్దతు ధర పెంచుతున్నప్పటికీ కూడా పెట్టుబడులకు తగ్గట్లు ప్రతిఫలం తగ్గటం లేదు. సో వీళ్ళు పత్తి పంటని పండించడంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తున్నప్పటికీ కూడా దానికి సరిపడినటువంటి ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది సరిగ్గా దక్కడం లేదు. సో ఇది మాత్రమే కాకుండా మార్కెట్ ఒడిదొడుకులు వ్యాపారులకు అసనిపాతం అయ్యాయి. సో ఈ విధంగా సమస్యలు అనేవి ఇటు పత్తి పంటకు అవ్వచ్చు, పత్తి మిల్లుకు అనేది ప్రధానమైనటువంటి సమస్యలుగా ఏర్పడ్డాయి. ఏంటంటే ఆ సమస్యలు అంటే, ఒకటి, చీడపేడల నివారణ అవ్వచ్చు, కూలీలకు సంబంధించి ఖర్చులు ఎక్కువగా అవ్వడం, తక్కువ ధరలు రావడం, గులాబీ రంగు, తెల్లదోమ పురుగుల దాడి అవ్వచ్చు, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం, మార్కెట్ ఒడిదొడుకుల వల్ల వ్యాపారులకు చాలా సమస్యలు తలెత్తడం, ఇవి మాత్రమే కాకుండా నూలు మిల్లులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సో ఇవన్నీ కాటన్కి సంబంధించినటువంటి సమస్యలు అయితే, ఇటు జియోపొలిటికల్ అంశాలు కూడా వీటి మీద ప్రభావం చూపించాయి. కేవలం జియోపొలిటికల్ అంశాలే కాకుండా హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా దీని మీద ప్రభావం చూపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 ఇంపాక్ట్ అవ్వచ్చు. అదే మాత్రమే కాకుండా యుద్ధాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అవ్వచ్చు, లేదంటే ఉక్రెయిన్ రష్యా వార్ అవ్వచ్చు, రైట్. ఈ అంశాల వల్ల చాలా వరకు ఇంటర్నేషనల్లో పత్తికి సంబంధించి డిమాండ్ కూడా తగ్గింది.
సో మన దేశంలోని మిల్లులు ఎక్కువగా దారం ఎగుమతులపై ఆధారపడ్డాయి. అయితే దీనికి ప్రాపర్గా దారాన్ని ఏదైతే ఇండియా నుంచి వెళ్తున్న దారం ఎగుమతులు ఉన్నాయో వాటికి కూడా డిమాండ్ తగ్గడం వల్ల మరిన్ని సమస్యలకు ఇది ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎగుమతులు లేక మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతో అవి డీలా పడుతున్నాయి. దాంతో మిల్లుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ విధంగా అవుట్పుట్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. పత్తి రేట్లకు అనుగుణంగా దారం ధరల్లో పెరుగుదల లేకపోవడంతో మిల్లులో ఆర్థికంగా చితికిపోతున్నాయి. సో ఇటు కాటన్ ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి, పత్తికి సంబంధించి ధరలు అయితే పెరుగుతున్నాయి. అయితే ఈ పత్తి ద్వారా దారాలు ఏదైతే దిగుబడి చేస్తున్నారో, దారాలు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దానికి ప్రాపర్గా ప్రైజెస్ అనేవి అందకపోవడం వల్ల ఈ పత్తి మిల్లులు ఏవైతే, ఈ కాటన్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆర్థికంగా చితికిపోతున్నాయి అని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వాల నుంచి కూడా రావాల్సినటువంటి ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ కూడా సరిగ్గా అందడం లేదు. సో ఈ విధంగా అటు పత్తి పంట కావచ్చు, అదేవిధంగా కాటన్ మిల్స్ కూడా చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. రైట్. అయితే దీనివల్ల మిల్లులకు విద్యుత్తు, కూలీ రేట్లు పెరగడంతో తయారీ వ్యయం కూడా ఎగబాకుతుంది. సో ఈ విధంగా మిల్లులకి ఎలక్ట్రిసిటీ అనేది పెరుగుతుంది, కూలీ రేట్లు పెరగడం వల్ల ఈ తయారీ వ్యయం ఏదైతే ఉందో, సో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పోటీ పడలేని పరిస్థితి ఉత్పన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో దారం ఉత్పత్తికే పరిమితమైన పరిశ్రమను వస్త్రము, దుస్తుల తయారీ వరకు తీసుకెళ్లగలిగితే లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. సో మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో ఎక్కువగా ఈ దారాల ఉత్పత్తికే ఎక్కువగా పరిమితం అవడం జరిగింది. సో ఈ విధంగా దారాల ఉత్పత్తికి మాత్రమే కాకుండా ఇటు వస్త్రము, దుస్తుల తయారీకి కూడా ఈ కాటన్ మిల్స్ని మనం తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా అవి ఈ అప్పుల నుంచి బయటికి రావడమే కాకుండా చాలా వరకు ఉద్యోగాలను కూడా సృష్టించగలవు అని చెప్పడం జరిగింది. అయితే ఈ పత్తి పంటనవ్వచ్చు, ఈ కాటన్ మిల్స్ను మనం లాభసాటిగా మార్చాలంటే ఏ విధమైనటువంటి అంశాలను అనుసరించాలి అనేది చూస్తే, దేశీయంగా అధిక సాంద్రత విధానంలో సాగును ప్రోత్సహించాలి. సో ఇది మాత్రమే కాకుండా మెకనైజేషన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో చీడపీడలను తట్టుకునే వంగడాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ పత్తి పంటను మనం లాభసాటిగా మార్చడమే కాకుండా ఎటువంటి సమస్యలు లేకుండా కూడా నివారించవచ్చు. రైట్. ఈ కాంటెక్స్లో భాగంగా ఈరోజు మనం ప్రపంచ పత్తి దినోత్సవం, సో వరల్డ్ కాటన్ డేగా జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఈ వరల్డ్ కాటన్ డే 2024 యొక్క థీమ్ ఏంటి అనే అంశాన్ని చూస్తుంటే, సో ప్రస్తుతం వరల్డ్ కాటన్ డే యొక్క థీమ్ ఏంటంటే కాటన్ ఫర్ గుడ్. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో 2024 ప్రపంచ పత్తి దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే కాటన్ ఫర్ గుడ్. సో అయితే 2023 వరల్డ్ కాటన్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అనేది మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. సో 2023 వరల్డ్ కాటన్ డే యొక్క థీమ్ ఏంటనేది కామెంట్స్లో చేయండి. 2024 యొక్క థీమ్ ఏంటంటే కాటన్ ఫర్ గుడ్. సో మెయిన్గా ప్రపంచ పత్తి దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో ప్రత్యేకంగా 2024 వరల్డ్ కాటన్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మొదటిసారిగా ఒక దేశంలో నిర్వహించడం జరుగుతుంది. సో మేజర్గా ఇఫ్ ఇన్ కేస్ వరల్డ్ కాటన్ డే ఎప్పుడూ కూడా అంతర్జాతీయ సంస్థల్లోనే జరుపుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఫస్ట్ టైము ఒక దేశంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే కటనౌ, బెనిన్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఒక ఆఫ్రికన్ కాంటినెంట్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కటనౌ అనే ప్రాంతం బెనిన్ దేశంలో ఉంది. సో ఈ బెనిన్ దేశం ఎక్కడ ఉందంటే ఇది అట్లాంటిక్ సీ కదా. సో ఈ విధంగా బుర్కినా ఫాసోకి, టోగో, నైజీరియా, నైజర్ ఇవన్నీ కూడా బార్డర్ కంట్రీస్గా ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే వరల్డ్ కాటన్ డే అనేది రీసెంట్గా 2024లో ఎక్కడ జరిగిందని అడుగుతారు, అదేవిధంగా దాని యొక్క థీమ్ ఏంటని అడగచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ కటనో బెనిన్ అనేది ఏ దేశం, ఏ కాంటినెంట్లో ఉంది, సో ఏ ఖండంలో ఉంది అని అడగచ్చు. సో ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉండడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వీటి యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి అని అడుగుతారు. సో బార్డర్ కంట్రీస్ ఏంటి, నైజీరియా, నైజర్, బుర్కినా ఫాసో, టోగో. సో ఇది అట్లాంటిక్ ఓషన్ సమీపంలో ఉండడం జరిగింది. రైట్. ఈ విధంగా చూసుకొని
మనం ఈ వరల్డ్ కాటన్ డే గురించి ఇటు జియోగ్రఫికల్ అంశాలని చదువుకుంటాం. ఇకపోతే మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ ఈరోజు చూద్దాం. సో పింక్ బాల్ వామ్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్. సో రీసెంట్గా గులాబీ పురుగు అనే అంశాన్ని మనం వార్తల్లో చాలా ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఇది ఏ క్రాప్కి సంబంధించి హార్మ్ఫుల్గా ఉండడం జరిగింది అనేది ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సిల్క్, ఆప్షన్ బి మస్టర్డ్, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి కాటన్. సో దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ అంశం గురించి, ఈ టాపిక్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.